అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్య రాశి వారి గురించి తెలుసుకుందామండి. కన్య రాశి వారికి ఈ జూన్ నెల 18, 19, 20, 21 తేదీల్లో ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం. కన్య రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ను గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కన్య రాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు నిజంగా మామూలు శుభవార్తలు కాదు. ఎందుకంటే చాలా రోజుల నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు మంచి ఫలితమైతే ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా చూడబోతున్నారనే చెప్పుకోవాలి. మరి ఈ 4 రోజులు కూడా భగవంతుడి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండడానికి మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు, పరిహారాలు అవి కూడా తెలుసుకుందామండి. మరి భగవంతుడి అనుగ్రహం కోసం తప్పకుండా మీరు ఏదో ఒక విధమైనటువంటి మంచి పనులు కూడా చేయాలి కదా! కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రాశిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశివారు మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు. అంతేకాకుండా చాలా అందంగా ఉంటారు చూసేందుకు. తెలివితేటలు, ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవించారు. ఇప్పుడున్నటువంటి కష్టాలు, బాధలేమి వీరికి కొత్త కాదనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది. మంచి శుభవార్తలు వింటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ 4 రోజుల్లో మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా మాకు లాభాలు రావడం లేదని చెప్పి అనుకున్న వారికి ఈ 4 రోజుల్లో మీరు చేసినటువంటి ఏ పనికైనా కానీ మంచి లాభాన్ని రావడం చూస్తారు. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుందనే చెప్పుకోవాలి. మరి ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి. వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉండడానికి వీరు చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకుందాం. వీరు అనుకుంటుంటారు అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే గొడవల జోలికి కూడా పెద్దగా ఎక్కువగా పోరు. ఎవరైనా కానీ ఏదైనా మాత్రం అంటే అస్సలు తగ్గరు. మంచివారికి చాలా మంచిగా ఉంటారు. చెడువారికి కూడా చెడుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం కూడా బాగా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలనేది వీరికి బాగా తెలుసు. ఇక వీరు ఏదైనా కానీ పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి పనిని చాలా చక్కగా పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో భగవంతుడి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది. దానివల్ల వీరికి తగిలేటటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయనే చెప్పుకోవాలి. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మీ కలలన్నీ కూడా నెరవేరుతాయనే చెప్పుకోవాలి. కాలం కలిసి వస్తుందంటారు కదా! అలా మీకు ఈ 4 రోజుల్లో కూడా కాలం కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి వీరి బంధువుల్లోనే వీరికి చాలా ఎక్కువగా శత్రువులు కూడా ఉన్నారండి. అనుకున్న వాళ్ళే వీరిని ఎప్పుడూ కూడా మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం అనేది చేయరు. ఇక వీరి దగ్గరకు కూడా రారు. అయితే ఈ రాశివారు ఏంటంటే స్వయంకృత అపరాధం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే శత్రువులను లేదంటే అనుకున్న వాళ్ళను ఎక్కువగా నమ్మేసి వీరి దగ్గర ఉన్నటువంటి విషయాలు లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ విషయాల గురించి ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా వారితో చర్చించేసి వారితో చెప్పకూడని విషయాలన్నీ కూడా చెప్పుకొని వారి చేతుల్లో మోసపోయినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఇదివరకు అంటే వీరి యొక్క స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్నటువంటి పనులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఇక మీదటైనా కానీ అటువంటి వ్యక్తులతో తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న వారు ఎవరు కూడా ఖాళీగా అయితే ఊరుకొని ఉండరు. దాన్నేంటంటే మీకేదో ఒక విధంగా రివర్స్‌లో చేయాలని చెప్పి ఉద్దేశిస్తూ ఉంటారు. అంటే మంచి వాళ్ళనుకోండి మీరు మంచిగా బావుంటే చాలని చెప్పి అనుకుంటారు. అవకాశవాదులు ఉన్నారనుకోండి మీరేదైనా ఒక పనిని చేస్తున్నాము దానివల్ల ఒక రూపాయి మాకొస్తుందని చెప్పి వారితో వీరితో లేదంటే మీకు పడని వాళ్ళతో శత్రువులతో లేదంటే బంధువర్గంలోనే మీకు శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళతోనే పొరపాటున ఏదైనా ఒక విషయం చెప్పుకున్నారు అనుకుంటే ఇక దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్‌లో మీకే అది పెద్ద తలనొప్పిగా మారే విధంగా వాళ్ళు చేస్తారనమాట. కాబట్టి అటువంటి విషయాలను మీకు ఏదైనా ఆర్థిక ప్రయోజనంగా ఉండేటటువంటి విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకుండా షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే మీకు
మీ యొక్క బలం, బలహీనతల గురించి కూడా ఎవరితో కూడా చెప్పకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా కానీ విరోధులకు మీ బలం గురించి తెలియడం మంచిది కాదు. అలాగే మీ బలహీనతల గురించి తెలియడం కూడా మంచిది కాదు. మీ బలం గురించి తెలిస్తే మిమ్మల్ని ఆర్థిక పరంగా దెబ్బతీస్తారు. బలహీనతల గురించి చెప్తే మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, భయపెడుతూ ఈ విషయాన్ని అలా చెప్తాం, వీరితో చెప్తాం అని చెప్పి భయపెడుతూ వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని ఎప్పుడూ కూడా దిగజార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నలుగురిలోనూ మిమ్మల్ని తక్కువగా చూస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా మీరైతే అప్రమత్తంగా ఉండాలి. ఇక పరమేశ్వర అనుగ్రహం ఈ రాశి వారికి పుష్కలంగా ఉందండి. కాబట్టి ఈ రోజుల్లో మీరు తప్పకుండా శివ పూజ ఎక్కువగా చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. జీవితంలో తిరుగనేది ఉండదు. ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయి. ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం చూస్తారు. జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. మరిన్ని శుభవార్తలు కూడా వింటారు. ఇక ఈ రాశివారు ఏంటంటే ఎంతో ప్రత్యేకతను సాధించుకున్న వారు కూడా ఆయా రంగాల్లో మంచి పేరును, గౌరవాన్ని పొందిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈ రాశివారిలో. అదృష్టం అనేది ఎప్పుడూ కూడా మిమ్మల్ని వరించేలా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే మీరు కూడా గొప్పగా ఏయో పెద్ద పెద్ద పనులు చేయాలని చెప్పేది లేదు. కానీ మీ స్థాయికి, మీ శక్తి మేరకు మీరు మంచి పనులు చేయడం వల్ల కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్పగా బ్రతుకుతుంటే మీ చుట్టూ ఉన్నవారు కొంతమందిని చెప్పాం కదా, కొంతమంది వ్యక్తులు కూడా ఓర్వలేక మీ పైన కుళ్ళు కుతంత్రాలు కూడా పెంచుకున్న వారు ఉన్నారు. కాబట్టి మీపై ఉన్నటువంటి నరదృష్టిని కూడా మీరు తొలగించుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా నరదృష్టి అనేది తొలగించుకునేందుకు చిన్న చిన్న పరిహారాలను పాటించండి. ఒకవేళ మీకు నరదృష్టి కనుక తగిలితే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి. లేదా కుంకుమ కలిపినటువంటి నీటితో దిష్టి తీసుకొని బయటపడేయండి. దానివల్ల మీకు నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ఇక ఈ రాశివారు ఈ 4 రోజుల్లో కూడా వినబోతున్నటువంటి శుభవార్తల విషయం కూడా తెలుసుకుందాం. మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలి, లేదంటే కొత్త స్థలం కొనాలని చెప్పి ఈ సంవత్సరంలో ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ సంవత్సరంలో అయితే మీరు కొత్త స్థలాన్ని కానీ, లేదంటే కొత్త ఇంటికి సంబంధించినటువంటి చర్చలను జరుపుతారు. ఇక మరొక శుభవార్త ఏమిటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరిగేటటువంటి సూచనలు ఈ 4 రోజుల్లో మంచిగా మీరైతే వివాహానికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా మాట్లాడుకుంటారు. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మంచి లాభాలు వస్తాయండి. విద్యార్థులకు కూడా మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉంది. అనుకున్నటువంటి కలను త్వరలోనే నెరవేర్చేలా మీరు ముందడుగు వేయబోతున్నారు. మంచి విద్య మీకు లభిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకున్న వారికి కూడా చక్కగా మీకైతే 4 రోజుల్లో కూడా కలిసి వస్తుంది. ఇక ఇప్పటి వరకు వీరి జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి మరొక జీవితం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహం అనేది ఎక్కువగా మీపై ఉండబోతుంది. కాబట్టి మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ 4 రోజుల్లో ఇంట్లో ఎటువంటి గొడవలు పడకుండా ఉండడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఈ రోజుల్లో మీకు ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో ప్రశాంతత లభించేలా మీరు చేయవలసినటువంటి పనులు మౌనంగా ఉండడం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం, అలాగే ఇంట్లో ప్రతినిత్యము కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం చేయండి. మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పలేం, కానీ మీరు ఏదైనా పని చేస్తే దాంట్లో తప్పకుండా లాభం అయితే మీరైతే చూస్తారు. ఇక భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటటువంటి సంకల్పం ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ 4 రోజుల్లో కూడా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కష్టానికి తగినటువంటి ఫలితం మీరు చూస్తారు. ఎవరిని కూడా మీరు మోసం చేయరండి. అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. అలాగే ఎవరేది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎంతో బాధపడతారు. కానీ వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. ఇక మీకు తెలియనటువంటి ఏదో ఒక శక్తి మీలో దాగి ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా అస్సలు భయపడకండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అలాగే పరమేశ్వర అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది కాబట్టి శివ పూజను ఎక్కువగా చేసుకోండి. శివాభిషేకం చేయించుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ 4 రోజులు కూడా పసుపుతో కలిపినటువంటి అక్షంతలను బీరువాలో పెట్టుకోండి. దానివల్ల డబ్బు ఇంట్లో నుండి పోకుండా ఉంటుంది. ధనం ఎక్కువగా నిలబడుతుంది.
ఆగిపోయినటువంటి డబ్బులు కూడా వస్తాయి. ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటంటూ ఉండదు. ముఖ్యంగా ఈ రాశివారు ఏ, అలాగే జి, హెచ్ అనేటటువంటి అక్షరంతో పేర్లు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వలన మీకు కొన్ని నష్టాలు, బాధలు కలిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు కలిగేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. అలాగే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా కూడా మీకు ఈ 4 రోజుల్లో కూడా బాగా కలిసొస్తుంది. మీరు అనుకున్నట్లుగా జీవితం ఉంటుంది. మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే మాత్రం మీరు సోమవారమో లేదంటే బుధవారమో మొదలుపెట్టుకోండి. దానివల్ల మీకు ఇంకా బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ 2 రోజులు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎరుపు, నలుపు, తెలుపు, గులాబీ, నీలం, పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులు. 1, 5, 7 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. ఈ విధంగా ఏమిటంటే ఈ 4 రోజుల్లో కూడా మీకున్నటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న సమస్యలు, ఒడిదుడుకులు లేకుండా ఎవరి జీవితం ఉండదు. కాబట్టి మీ లైఫ్లో కూడా చిన్నపాటి సమస్యలు, కొంచెం మీరు ఒడిదుడుకులు లోనయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ జీవితం అనేది చాలా చక్కగా సాదాసీదీగా 4 రోజుల్లో సాగిపోతుంది. ఇక ఉద్యోగపరంగా కూడా నిజాయితీగా మీరు నడవడానికి ఇష్టపడతారు. కాబట్టి మీ నిజాయితీని గుర్తించి చక్కగా మీకైతే పై అధికారుల నుండి ప్రశంసల వర్షం కూడా దక్కుతుంది. అలాగే మీరు పనిచేసే చోట మీ నిజాయితీని గుర్తించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ పై అధికారులకు మీ గురించి చెప్పడం వల్ల మీ ఉద్యోగపరంగా మీకు కొంచెం ఎక్కువగా శాలరీ అనేది పెరుగుదల, అలాగే పై అధికారుల నుండి మీకు మంచి గౌరవం, ఉన్నత స్థితి కలుగుతుంది. ఇక అలాగే కొన్ని సందర్భాల్లో మీకు తెలియనటువంటి తప్పులు కూడా మీరు చేసినటువంటి దాఖలాలు ఉన్నప్పటికీ ఆ తప్పులు మీరు చేయడం, ఆ రోజు మీరు బాధపడినప్పటికీ కూడా ఆ తప్పు అనేది మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది ఈ 4 రోజుల్లో. అది ఏ విషయంకు సంబంధించిందైనా కావచ్చు. ఇక అలాగే కొంత మీరు ఎక్కువగా అప్పులు చేయడం వల్ల మీకు ఏర్పడినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయనే చెప్పుకోవాలండి. అలాగే ఎన్ని అప్పులు చేసినా మీ జీవితంలో మార్పు అనేది రావడం లేదని చెప్పి బాధపడేవారు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం శుభప్రదం. ఇక మిమ్మల్ని ఎప్పుడూ కూడా నీతి, నిజాయితీ అని ఎప్పుడూ ఉంటారు కాబట్టి నిజాయితీని ఎప్పుడూ కూడా విడిచిపెట్టుకోరు. కాబట్టి దైవబలం అనేది చాలా ఎక్కువగా ఈ రాశి వారిపై ఉంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరీ అడుగులు వేస్తారండి. కాబట్టి మీరు ఆలోచించి తీసుకున్నటువంటి ప్రతి విషయం కూడా సక్సెస్ రేట్ను మీకు మరింత ఎక్కువగా తెచ్చిపెట్టేలాగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి అది మంచిది కాదు. ఇక 4 రోజుల్లో మీకు ధనం కూడా మీ చేతిలో అధికంగా ఉంటుంది. అంటే మీ అవసరాలకు సరిపడా ఉంటుంది. పట్టుదల కూడా ఎక్కువగా అధికంగా ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా అనుకున్న దానికన్నా కూడా ముందే చేసేస్తారు. ఇక ఈ రాశివారు ప్రతి ప్రయత్నం కూడా మంచి దిగ్విజయంగా ఈ 4 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని కూడా మించిపోయేలా మీ పనితీరు ఉంటుంది. కర్తవ్య నిర్వహణలో కూడా హృదయం లేనివారుగా కొంతమంది వ్యక్తులకు కనిపిస్తారు. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు అంత గౌరవిస్తారనమాట. కాబట్టే మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఉండడం మంచిది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 4 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడం ద్వారా మీ మనసు కూడా తేలిక పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కూడా పడతాయి. కొన్ని ఏదైనా కానీ ఫంక్షన్స్ కానీ, పార్టీలు కానీ అటెండ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. కొన్ని క్రీడా రంగాల్లో పాల్గొనటం మరింత ఎక్కువగా మీ మనసుకు తేజోవంతంగా అనిపిస్తుంది. మనసు చాలా ఉల్లాసంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆరోగ్యం మీలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు 4 రోజుల్లో కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారనే చెప్పుకోవాలి. మరి తెలుసుకున్నారు కదండి, కన్యారాశి వారికి ఈ జూన్ నెల 18, 19, 20, 21 తేదీల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది. మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.